క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రార్థన చేసుకుని ఈనాటి బైబిల్ తరగతి పరిచర్యను ప్రారంభించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రశస్తమైన సమయానికి మీ బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. మా ప్రభువా, మరి ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. మా ప్రభువా, మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకోబోతున్నాము. మీ బిడ్డలందరికీ కృపను అనుగ్రహించండి. మా ప్రభువా, దానియేలు గ్రంథం నుంచి గత కొన్ని వారముల నుంచి ధ్యానం చేస్తున్నాం. అందున్న సంగతులను నేను చూచుటకు మాకు సహాయం చేస్తున్న దేవుడు మీరే. మీ పిల్లల యొక్క ఆత్మీయ అవసరత, వారి అవగాహనకు ఏ విషయాలు అవసరం ఎరిగిన దేవుడు మీరే. మీ వాక్యము మీ బిడ్డలైన వారికి అనుగ్రహించండి. వాక్యం ద్వారా మీ బిడ్డలను బలపరచండి. మీ శక్తితో నింపండి, మీ మృదుతో నింపండి. మీ పనికి ఎన్నో ఎదిరింపులు, ఆటంకములు లోకములో ఉన్నాయి. అయినప్పటికీ మేము విడిచే దేవుడు కాదు. మీ పిల్లలకు సహాయం చేస్తూ నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. మీకే మహిమ, ఘనత, ప్రభావములను సమర్పిస్తూ వాక్యములకు మమ్మల్ని అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మనము దానియేలు గ్రంథం నుంచి దేవుని మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయము 2వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులను మనం చూస్తూ వచ్చాం. మరి పోయిన వారం కొన్ని సంగతులను మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మరి 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు మరి అనేక విస్తారమైన విషయాలు ఉంటాయి. కానీ మన అవసరం కొద్దే విషయాలను తీసుకొని దేవుని సంగతులను చెప్పుకోవడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, కనుక మన అవసరత మేరకు వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మన అవసరత మేరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఆ ఆలోచన అవసరమైనది. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది దానికి ఒక అర్థం ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. నీవు ఇది ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు సరైన జవాబు ఉండాలి దానికి. అలాగే దేవుని గ్రంథంలో దేవుని సంగతులు విస్తారమైనవి, చాలా గొప్పవి. తరతరాలు కూడా దేవుని గ్రంథము ఆయన పిల్లలతో మాట్లాడుతూ వస్తుంది. ఇది దేవుని గ్రంథం అని దైవభక్తులు, దైవజనులు తెలియజేస్తూ వచ్చారు. గాడ్స్ బుక్ అని అన్నాడు ఆయన గొప్ప దైవజనుడు. మరి ఇదిగోండి ఆయన మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే గొప్ప దైవజనుడు ఇది దేవుని పుస్తకం అన్నాడు. దైవ గ్రంథం ఇది మాత్రమే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దైవ గ్రంథం అని దైవజనులు ఎందరో చెప్తూ వచ్చారు. జాన్ వెస్లీ, జార్జి విట్ఫీల్డ్, బిల్లీ గ్రెహమ్, చార్లెస్ స్పర్జన్, ఆ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు మార్టిన్ లూథర్, అలాగే పరిశుద్ధ అగస్టిన్ అనేటువంటి గొప్ప దైవజనులందరూ కూడా బైబిల్ గ్రంథం ఇది దైవ గ్రంథం, ఇది దేవుని పుస్తకం అని చెప్తూ వచ్చారు. కనుక అది మహాగ్రంథం అని అర్థం. దేవుని పుస్తకం అంటే చెప్పండి,
అది మహాగ్రంథం, దాని మించిన పుస్తకం ఇక ఉండదు. అందుచేత అందులో నుంచి విషయాలు వస్తానే ఉంటాయి. అందులో నుంచి విషయాలు ఇంకా 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 మాట్లాడుతూనే ఉంటాయి. కనుక మన అవసరత ఏమిటి, మన అక్కర ఏమిటి, ఇక్కడ ఏమి చెప్పాలి అనేది ప్రతి బోధకుడికి ఆలోచన ఉండాలి. బోధకుడు ఆ ఆలోచనతోనే దేవుని వాక్యాన్ని చూడాలి, ఆలోచించాలి, సిద్ధపడాలి, బోధించాలి. కనుక మరి నాకు అట్లాంటి ఆలోచన మొదటి నుంచి కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుని పిల్లలారా, మంచిది. ఈరోజు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం నుంచి దేవుని మాటలను నేను కొన్ని విషయాలు చదువుతాను. 3వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం వివరంగా చదువుతాం. రాజు నెబుకద్నెజరు, మీరు కూడా చదవండి. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునైనది. రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చడము, రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ప్రతిష్టతకు లభించడం దోతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచున్నారు. ఇప్పుడుండగా ఒక దూత చాటించని నిందారా దేశస్తులారా, ఆయా భాషలో మాట్లాడే వాళ్ళ మీకు ఆజ్ఞాపించున్నాను. ఏమనగా బాగా పిల్లల పెద్ద బిడ్డ చెప్పని వీడే వివరించగా సగలకు వాయించే పనులు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మనుషుల అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. తర్వాత 9 రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసి, రాజు చిరకాలం జీవించిన గాక. రాజు తాము ఒక కట్టడ నియమించిన ఇలాగా వాకాను పిల్లలతో వీడిని పెద్ద వీడను పెంచుకుని సుంకరియా సకల వాయిద్యములు ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయబడను. సాగిలపడి నమస్కరింపని వాడు మనుషుల అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యంలో నియమించింది. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్యపెట్టుకుని తమ దేవతలను పూజించుటే తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడే షడ్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకుని ఆజ్ఞగా వాళ్ళ మనుషులను పట్టుకుని రాజధాని తీసుకుని వచ్చారు. అందులో నెబుకద్నెజరు వారికి షడ్రకు, మేషకు, అబేద్నెగోను నా దేవతను పూజించలేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు నిలబడి అది నిజమా? వాకాను పిల్లలతో మీకు అర్థమైన సూపర్య ఉపయోగ సగలను వాయిద్యంలో మీరు తెలుసుకునే సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధంగా ఉంది అని రాశాను. మీరు నమస్కరింపని తక్షణమే మనుషుల వేడుకలో మీరు వేరు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజు దేవాలకు చెప్పి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చేత మాకు లేదు. మేము సేవించుకున్న దేవుడు రక్షించుకు సమర్థం మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను నేను పూజింపు మరియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపు మరియు తెలుసుకున్నాను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం ఉండినందున షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖ వికారమైన గుండము ఎప్పటికన్నా ఏడంతో వేడి మీద చేయమని ఆజ్ఞ ఇచ్చాను.
వాక్యాన్ని పఠిస్తుంటారు. నీ పరిశుద్ధ వాక్య వచనాలను మాకు వివరించి బోధించి అక్కడ మీ నామమును తీర్చబడినట్లుగా అనుగ్రహించి యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మనం చదివిన ఈ వచనాలు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు చదివాము. ఈ వచనాలలో షడ్రకు, మెషకు, దానియేలు, అబేద్నెగో ఈ ముగ్గురు భక్తులు కనపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ రాజైన నెబుకద్నెజరు మరి ఒక ప్రతిమ ఒకటి చేర్చాడు. అది 60 మూరలు ఎత్తు, 6 మూరలు వెడల్పు, దూరాయము ఒక మైదానం అనే ఒక స్థలం, పెద్ద మైదానం. ఆ రోజుల్లోని నిమ్రోదు మనకి ఆదికాండం 11వ అధ్యాయంలో షీనారు అను మైదానం, అక్కడ ఆకాశం నుండి గోపురాన్ని కట్టి మనం పేరు సంపాదించుకుందాం రండి అని పిలుపునిస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే మనుషులు ఈ భూమి మీద చెదిరి భూమిని నిండించి అభివృద్ధి పొంది భూమి అంతా కూడా మనుషులు విస్తరించి మరి వారు భూమిని స్వతంత్రించుకొని ఫలభరితంగా ఉండాలనేది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఒకచోటే మనుషులు జీవనం చేస్తూ అక్కడక్కడే మెరిగి అక్కడక్కడే ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. నరుడు భూమి మీద చేయబడినప్పుడు నరుడు విస్తరించి భూమిని నిర్మించాలి. అది దేవుని సంకల్పమైనది. అయితే ఆ రోజుల్లో ఆ యొక్క నిమ్రోదు 11వ అధ్యాయంలో ఆ నిమ్రోదు ఎవరు? అతను కూడా కానానులో నుంచి వచ్చిన వాడే. పోయిన వారం మనం చెప్పుకున్నాం. అసలు బబులోను రాజు యొక్క నెబుకద్నెజరు అనే అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడంటే కానానులో నుంచి వచ్చాడు. నోవా కుమారుడు కానాను అనే ఒక అతను, ఆము సంతానం కానానులో నుంచి వచ్చాడు. అమోరీలు మన కీర్తనల గ్రంథం సీహోను, ఓగు అనే వారిని చూస్తాం. యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఆ ఇద్దరు రాజుల్ని దేవుడు జయించడానికి సహాయం చేశాడు. సీహోను, ఓగు సీహోను చాలా బలవంతులైనటువంటి రాజులు, శక్తివంతులైన రాజులు. ఆ రాజులను మరి ఇశ్రాయేలు ప్రజలు జయించారంటే దేవుని శక్తి వారికి తోడుగా ఉన్నందువల్ల జయించారు. వారు అమోరీయుల రాజులు. అందుచేత అమోరీయులు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతంగా ఉన్నారు మొదటి నుంచి. ఈ నిమ్రోదు కూడా ఆము వంశం నుంచి వచ్చిన వాడే, ఆము ద్వారా వచ్చిన సంతానంలో ఉన్నటువంటి వాడే. కనుక నెబుకద్నెజరు, నిమ్రోదు ఇలాగా ఆము యొక్క సంతానానికి చెందినవాడే. నిమ్రోదు చాలా పూర్వీకుడు. నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం బీసీ, బిఫోర్ క్రైస్ట్ 600 years, 606 చెందినటువంటి వాడు నెబుకద్నెజరు. అయితే చూడండి, ఆ రోజు నిమ్రోదును బాబేలు గోపురం కట్టడానికి ఒక పెద్ద మైదానం, షీనారు మైదానం చూశాడు. అక్కడ ఆ ప్రయత్నం చేశాడు. ఆకాశం నుండి గోపురం కట్టాడు. అందులోనికి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రజలను నివసింప చేస్తా వారందరికీ తానే నాయకుడిగా ఉండి సమస్తాన్ని శాసించాలని ఆలోచన చేశాడు. దేవుని ఆలోచన ఒకటైతే ఇతని ఆలోచన ఒకటి. దేవుని ఆలోచనకి ఇతని ఆలోచనకి ఏమాత్రం కుదిరే పరిస్థితి కాదు. అందుచేత దేవుడు నరుడు కంటే ఏదో నరుడు ఇల్లు కడుతున్నారంట, వారు చేసే పని చూద్దాం పదండి అని దేవుడు వచ్చి వారు కట్టిన కట్టడం చూసి, వారి ఆలోచనలు చూసి ఆయన అక్కడ భాషలను తారుమారు చేశాడు. అక్కడ వచ్చిన భాషలు, అనేకమైనటువంటి భాషలు ఆ బాబేలు గోపురం కంటే ఆ పని దగ్గర వచ్చినాయి. వారి పనిని చెదరగొట్టడానికి, అసలు వారిని ఎప్పటికీ చదిరిపోయి దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి
భాషలు ఇవ్వాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు ఒకే భాష ఉన్నందువల్ల ఒకే చోట ఉంటున్నారు. ఇప్పుడు ఈ భాషను ఇక్కడ అనేకమైన భాషను ఇస్తే ఏమైపోతుంది చెప్పండి? ఇక్కడ ముందు ఈ పని ఆగిపోతే తర్వాత ఎవరికాడు స్కాప్ అయిపోతారు. ఏ భాష ఎవరి భాష ఏంటి అని వెతుక్కొని వెళ్ళిపోతారు. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భాషలు కొనసాగుతూ ఉన్నాయి. మరి దేవుని చిత్తం అదే. భాషను బట్టి, ఆ యొక్క విధానాన్ని బట్టి, మనుషుల అనుభవాలను బట్టి మనుషులు వేరైపోతూ ఉంటారు. అది దేవుని చిత్తం, దేవుని విధానం. ఆ విధంగా భూమి మీద నరుడు విస్తరించారు. దేవుని పిల్లలారా, మరి ఇక్కడ కూడా దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో కూడా దూరాయము ఒక మైదానం, అందులో నెబుకద్నెజరు కడుతున్న ఒక ప్రతిమ. ఆ రోజు నిమ్రోదు యొక్క కట్టడం, ఇక్కడ నెబుకద్నెజరు యొక్క కట్టడం మనం ఒక పోలికగా అది మనం పోల్చుకోవచ్చు. కొంతవరకు అది కలుస్తూ ఉంటుంది ఆలోచనలో. ఒకే విధమైన ఆలోచనలు అనమాట. దేవుని ధిక్కరించే ఆలోచనలు, దేవుని ఎరుగని ఆలోచనలు, దేవునికి లాగా ఫీల్ అయ్యే ఆలోచనలు, ఇక నేనే దేవుడిని అనుకునే ఆలోచనలు అనమాట. ఇద్దరే దేవుడు అంటే దేవుడు ఎక్కడున్నాడు, నేనే దేవుడిని అని అభిప్రాయపడే ఆలోచనలు. అక్కడ నిమ్రోదు ఆలోచన అదే, ఇక్కడ నెబుకద్నెజరు ఆలోచన కూడా అదే. ఈ మైదానంలోని 60 మూరలో ఎత్తు, 6 మూరలో వెడల్పు ఒక భారీ విగ్రహాన్ని అతను కట్టాడు, నిర్మించాడు. ఆ విగ్రహము ఏ రూపంలో ఉంది, ఎలా ఉంది, అది ఏ రూపానికి చెందింది అది మనకు తెలియదు. కానీ అది తాను పూజించే దేవతా స్వరూపం కావచ్చు. తాను పూజించే ఒక దేవత, బయలు వాల్ అనే ఒక దేవతను అతను పూజించాడు. అతను పూజించిన దేవత పేరు ఏంటో చెప్పండి? వాల్ అంటారు, లేకపోతే బయలు అని అంటారు. నెబుకద్నెజరు ఆరాధించిన దేవత వాల్ అనే ఒక దేవత. ఒకవేళ అతని దేవతా స్వరూపం కావచ్చు. పిల్లలారా, ఆ యొక్క దేవతా స్వరూపాన్ని అతను ఒక బొమ్మ లేకపోతే ఒక విగ్రహము చేయించి ఆ విగ్రహానికి అందరూ కూడా నమస్కారం చేయాలి అని అతడు ఒక శాసనం చేస్తున్నాడు. అక్కడ రకరకాలైన వాయిద్యకారులను పిలిపించాడు. మరి అతని యొక్క సామ్రాజ్యం, అతని యొక్క సామ్రాజ్యంలో ఉన్న సంస్థానాలు, మరి ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్న సంస్థానాలు, అందులో పై నుంచి క్రింద వరకు ఉన్నటువంటి రకరకాలైన అధికారులు అందరూ కూడా అతను పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడు చెప్పండి? అతను పిలిచి ఇదిగో నేను చేసే ఆజ్ఞ వినండి, ఇదిగో ఈ వాయిద్యాలు వారి విధానంలో వారు వాయిస్తారు. వాయించగానే అందరూ కూడా సాష్టాంగపడి దానికి నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మీరు నమస్కరించాలి అని అంటున్నాడు. నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుతున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడతాడు అని అక్కడ చెప్పాడు. దేవుని పిల్లారా, అయితే అక్కడ 3 భక్తులు మనకు కనపడుతున్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీరు యూదులు. ఎవరు చెప్పండి? యూదులు, యూదా జనాంగానికి చెందిన దేవుని పిల్లలు. దేవుడైన యెహోవాను దేవునిగా ప్రభువునిగా కలిగి ఉన్నటువంటి జనాంగము యూదులు. జీవము కలిగిన దేవుని దర్శనము, జీవము కలిగిన దేవుని స్వరము, దేవుని మాటలు, దేవుని విధానాలను కలిగి ఉన్నటువంటి జనాంగము, తెలుసుకున్న జనాంగము. దేవుడే తనను తాను ఆ యూదా జనాంగములకు తెలియపరుచుకున్నాడు అబ్రహాం యొద్ద నుంచి కూడా. కనుక యూదులనే వారికి జీవము గల దేవుడు తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన కార్యాలేంటో తెలుసు, ఆయన విధానాలేంటో తెలుసు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు తెలుసు. అందుచేత యూదులుగా ఉన్నటువంటి ఈ 3 మ్రక్కలేదు. ఏం చేయలేదు చెప్పండి? మ్రక్కలేదు. మనం అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఒక యూదుడిని మనం చూస్తాం. అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఒక యూదుడు, పెద్ద యూదుడు. ఆయన ఎవరు చెప్పండి? హామాను, మొర్దెకై, ఎస్తేరు యొక్క సోదరుడు, పినతండ్రి, అన్నయ్య అవుతాడు.
వినదండి, ఆయన పెంచుకుంటాడు ఇస్తే. అయితే అతను ఓ పెద్ద యూదుడు, భక్తిపరుడు. హామానుకి అతడు నమస్కరించడు. ఏం చేయండి చెప్పండి? అందరూ హామాను వీధిలో నుంచి వెళ్తూ ఉంటే హామానుకున్న అధికారాన్ని బట్టి అందరూ సాష్టాంగా పడి నమస్కారం చేస్తూ ఉంటారు. అది కింద వంగబడిపోయి పూర్తిగా కింద పడిపోయి ఆయన్ని బ్రొక్కుతూ ఉన్నారు. కానీ వారిలోనే ఉన్నటువంటి మొర్దెకై హామానును నమస్కరించలేదు. నువ్వెందుకు నమస్కరించట్లేదు? నువ్వు నమస్కరించకపోతే నీకు ప్రమాదం జరుగుతుంది, నీకు ఏమైనా జరగవచ్చు. హామాను అతని అధికారం ఇప్పుడు ఇంకా పెరిగింది. దేవుడు రాజు అతన్ని హెచ్చించాడు కదా, ఆ విషయం నీకు తెలియదా? నమస్కరించు అని అతన్ని హెచ్చరిక చేసినప్పుడు మొదటగా ఏమన్నాడు చెప్పండి? నేను నమస్కరించాను, నేను యూదుడును కనుక ఆ పని చేయలేదు. ఏమన్నాడు చెప్పండి? నేను యూదుడును కనుక ఆ పని చేయలేదు. ఆ మాట అర్థం ఏంటంటే, నేను జీవము కలిగిన దేవుని సేవించే ఒక వ్యక్తిని. మీరు మీ మార్గాలు, మీ అభిష్టాలు, మీ విధానాలు మీకున్నాయి. నేను నా మార్గాలు, నా విధానాలు నాకున్నాయి. నేను యూదుడును అని అంటున్నప్పుడు జీవము గల దేవుని ఆరాధించే ఒక వ్యక్తిని. నేను ఆరాధించే దేవుడు కంటికి కనపడడు. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు. ఆయన వాక్కుతో మా పితరులను పలకరించిన దేవుడు, పిలిచిన దేవుడు. ఆయన తన కట్టడలను మాకు ఇచ్చిన దేవుడు. మా దేవుడు మాకున్నాడు. ఆయన కార్యాలు, ఆయన శక్తి, ఆయన అనుభవాలు మాకు తెలుసు. మేము ఈ అన్య దేశంలో ఎందుకు ఉన్నామో కూడా మాకు తెలుసు. అంతకుముందు మా చరిత్ర మాకు తెలుసు. అందుచేత మేము యూదులం. అదంతా చెప్పలా. నేను యూదుడు కనుక నేను ఆ పనిని చేయలేను. ఆ మాటలో అర్థం ఉంది. ఎందుకు యూదుడు మొక్కడు? దేవుడు తెలుసా వాళ్ళకి. దేవునికి స్తోత్ర. జీవము కలిగినటువంటి దేవుని ఎరిగినటువంటి ప్రజలు, యూదా ప్రజలు. ఇక్కడ కూడా మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, విశ్వాసము, దేవుని పిల్లల విశ్వాసము పరీక్షింపబడుట. దేవుని పిల్లల విశ్వాసము పరీక్షింపబడుట. దేవుని పిల్లల విశ్వాసము పరీక్షింపబడుట. దేవుడు తన పిల్లల పట్ల విశ్వాసనీయుడిగా ఉండుట. దేవునికి స్తోత్రం. దేవుడు తన పిల్లల పట్ల విశ్వాసనీయుడు. దేవుని పిల్లల విశ్వాసాన్ని ఇదిలో పరీక్షింపబడే అనుభవాలు లోకంలో ఉంటాయి. ఈ పరీక్ష దేవుని ద్వారా కలిగింది కాదు, ఇది అపవాది ద్వారా కలిగిందే. ఈ మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు నిలబెట్టించిన ఈ విగ్రహము నిలబెట్టబడటం, ఇదంతా దేవుని అనుమతులు కలుగుతున్నది కాదు, అపవాది యొక్క పని అని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఇంతకీ మనము ఇక్కడ 2 సందేహాలు మనకు వస్తాయి, రావాలి. మొట్టమొదటిది, 2వ అధ్యాయంలోని దేవుని శక్తిని, దేవుని మహాజ్ఞానమును చూచిన నెబుకద్నెజరు జీవము గల దేవుని కూర్చిన విషయం నెబుకద్నెజరుకు తెలిసిందిగా. దానియేలు చెప్పిన దర్శనము, ఆ కళ, మర్చిపోయిన తన కళ చెప్పాడు, దాని అర్థం చెప్పాడు. ఆ దేవుని మహోన్నతమైన అనుభవం ఎలాంటిదో, మహామహుడు దేవుడు ఎలాంటి వాడో ఆ విషయం అంతా కూడా మరి గ్రహించాడుగా. ఎవరి ద్వారా చెప్పండి? దానియేలు చెప్పినప్పుడు, మరి నీ దేవుడు మర్మములను బయలుపరిచేవాడు, నీవు ఈ సంగతి ఎలా చెప్పావు? ఇదిగో నీ దేవుడు దేవతలకు దేవుడు అని అన్నాడుగా. అని కూడా ఈ 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాడు? దేవతలకు దేవుడు నీ దేవుడు, ఇదిగో నేను కొంతమంది దేవతల దేవుళ్ళని కలిగి ఉన్నాను, కానీ మీ దేవుడు నాకు తెలీదు, ఆయన వీళ్ళందరికంటే కూడా పై దేవుడు అని అన్నవాడే ఈ 3వ అధ్యాయంలో ఇటువంటి పని ఎందుకు చేస్తున్నాడు? మొదటిది సందేహం. రెండవది, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఏడి? అక్కడ దానియేలు ఏమయ్యాడు? 6వ అధ్యాయంలోని దానియేలుని సింహాల గుహలో వేస్తాడు. ఎవరు చెప్పండి? అక్కడ దర్యావేషు అనే ఒక రాజు.
దానియేలు ప్రార్థన చేయబడిందని ఇక్కడ ఇట్లాగే ఒక ఆజ్ఞ. మళ్ళీ అక్కడ ప్రార్థన చేయకుండా ఉండలేడు, వేసినప్పుడు ఇక్కడ ముగ్గురు భక్తులు ఏమయ్యారు? దానియేలుతో పాటు ఆ ముగ్గురు భక్తులు ఏమయ్యారు? వారు ప్రార్థనా పరులేక, వారు దానియేలు స్నేహితులేక, మరి వారు ఎక్కడున్నారు? ఇది ఏంటి దానియేలు గ్రంథంలో? దేవునితులారా, ఈ రెండింటికి సమాధానం ఏంటంటే, మొట్టమొదటిదని నెబుకద్నెజరు మరి 2వ అధ్యాయంలో దేవుని శక్తిని, దేవుని మహోన్నతమైన అనుభవాన్ని గ్రహించినప్పటికీ 3వ అధ్యాయంలో అతను ఎందుకు ఇట్లా ఒక విగ్రహాన్ని నిలిపి దాన్ని పూజించాలని ఎందుకు అంటున్నాడంటే, మనుషుని మనస్సు అనేది మారిపోయేది. దేవుని శక్తిని, దేవుని కార్యాలను మనుషుడు చూచినప్పుడు అప్పుడు ఒప్పుకుంటాడు. కానీ తన మనసు ఏమైపోద్ది చెప్పండి? మనుషుని మనసు మరుసటి రోజుకే, మరో గంటకే మనుషుని మనసు మారిపోయే మనసు. ఇది సహజంగా మనం చెప్పవచ్చు. చూడండి, మనం అంతెందుకు మనం ఇజ్రాయేల్ ప్రజల యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. మరి అపోస్తలుల కార్యాల గ్రంథంలోని స్టెఫను ఇజ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర అంతా చెప్పుకొస్తాడు. యేసు ప్రభువుని గుర్చిన సువార్త, ఆయనను గుర్చిన సువార్త బోధిస్తూ ఉండగా కొంతమంది వివాదపడతారు స్టెఫనుతో. ఆ వివాదాన్ని పెద్దల దగ్గర తీసుకెళ్తారు. ఆ పెద్దల దగ్గర స్టెఫను మాట్లాడుతూ అనేక విషయాలు, అక్కడ ఇతరుల విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు. అబ్రాహాము పిలుపు దగ్గర నుంచి మాట్లాడుతూ సుదీర్ఘమైన విషయాలు, దేవుని విషయాలు, యూదులు వారు ఎదిగిన విషయాలు చెప్తూ ఏమంటాడంటే, మీ పితరులు ఇదిగో మోషేను కూడా దగ్గర నుంచి నడిచారు కదా, అరణ్యంలో జీవవాకులను తీసుకొని ఇచ్చినటువంటి మోషేని గౌరవించారా మీ పితరులు? మీ పితరులు ఇదిగో ప్రవక్తలు చంపిన వారు కదా, మీ పితరులు మోలోకు మరి ఆ యొక్క గుడారమును మోసుకొని వెళ్ళారు కదా, అహరోనును బలవంతం చేశారు కదా, మా ముందు నడవటానికి ఒక దేవుడిని నువ్వు తయారు చేయి. ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అన్నవాళ్ళు ఎవరు? మీ పితరులే కదా, ఇదిగో మీరే. అంటే ఏంటి? వారు దేవుని ప్రజలే, కానీ వారి మనసును కూడా ఏమైపోయినాయి చెప్పండి? దేవునిని, దేవుని శక్తిని, దేవుని అనుభవాలను, పితరుల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ అక్కడ వారి మనసును కూడా ఏమైపోయినాయి చెప్పండి? మారిపోయింది. దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసము, నమ్మకమును వారు అక్కడ నిలుపుకోల. దేవుని కార్యాలు, ఎర్ర సముద్రం పాయనవటం, దేవుని కార్యాలు జరగటం ఎన్నో చూసినప్పటికీ ఆ కార్యాలు, ఇదిగో ఆ కార్యాలు చేసిన దేవుని ఆయన యందు విశ్వాసమును కట్టుబడి ఉండలేకపోయారు. ఒక దూడను వారు వెతుకున్నారు, దూడను ముందు పెట్టుకున్నారు. కనుక మనుషుని యొక్క మనసు ఏంటంటే మారిపోయే మనసు. దేవుని శక్తిని, దేవుని కార్యాలను చూచినప్పుడు కొద్ది సమయం స్పందిస్తాడు మనుషుడు. ఆ తర్వాత ఏమైపోతాడు చెప్పండి? మారిపోద్ది మనుషుని హృదయం, మారిపోయే హృదయం. మనం పాట పడతాం, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడా చేరినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడా చేరినా, దిన దినంబు యేసుకు అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఆమేన్. మారిపోయే మనస్తత్వ, మారిపోయే లోకం, మారిపోయే మనస్తత్వ, మారిపోయే హృదయాలు, త్వరగా యువతలకు తిరిగిపోయే హృదయాలు, నిలకడలేని మానవ హృదయం,
నిలకడలేని మానవుని యొక్క మనస్తత్వం ఎలాంటిది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దానిని నీవు గ్రహించుకో. దానిని గ్రహింపగలవాడేవాడు? ఓ మనుషుడా, నీ హృదయాన్ని నీవు చూసుకోగలుగుతున్నావా? నీ హృదయాన్ని నీవు పరీక్షించుకోగలుగుతున్నావా? దేవుని పిల్లలారా, ఆ యొక్క ఎల్ఏఎఫ్ మీటింగ్స్ జరుగుతుండేగా ఇజ్రాయెల్ కాట్లో, జాషువా డానియల్. అక్కడ ఆయన ఉన్నంతకాలం కూడా ఇంకా మరి ఆ మీటింగ్స్ జరిగే టైంలో వెళ్తూ ఉండేవాడు. బ్రదర్ భక్త సింగ్ గారు ఆయన సభల్లో కూడా ఈ మాటే దేవుని పిల్లలంతా కూడా వచ్చి అక్కడ ఆ గ్రౌండ్లో దేవుని మాటలు వినడానికి సిద్ధంగా కూర్చున్నప్పుడు ఆ దైవజనులు ఒక మాట అనేవాడు, అంటారు, పరిశుద్ధ దేవుని ఎదుట మన హృదయాలను పరీక్షించుకుందా. ఏమంటారు చెప్పండి? స్తోత్రం, let us examine our hearts in front of our holy God. మన పరిశుద్ధ దేవుని ఎదుట మన హృదయములను పరీక్షించుకుందాము. సోదరుడాని హృదయాన్ని పరీక్షించుకో పరిశుద్ధ దేవుని ఎదుట. ఏమిటి పరీక్షించుకోవాల్సింది? నీ హృదయము ఆయన యందు ఉందా? ఇదిగో ఆయనకు కట్టుబడి నా హృదయముగా నీ హృదయం ఉందా? ఒకసారి నా ఫోను నేను చూడండి, మనుషుని హృదయం గురించి చెప్తున్నాను నేను. మీకు కూడా హృదయాలు ఉన్నాయిగా. నా హృదయం యొక్క స్పందన నాకు అనిపించింది, నా అనుభూతి మీతో చెప్తున్నా. మీ అనుభూతులు ఏంటి నాకు చెప్పాల్సిన అవసరం. పరీక్షించుకోండి. ఇదిగోండి యూట్యూబ్లో నేను అలా మన స్మార్ట్ ఫోన్ ఉందిగా చేతిలో, దేవునికి స్తోత్రం. సార్ ఆ యూట్యూబ్ ఆన్ చేస్తే చెప్పండి, షార్ట్స్ వస్తాయిగా, రీల్స్ ఇదంటే వచ్చేస్తూ ఉంటాయి రీల్స్. ఇప్పుడు ఎన్ని విచిత్రమైన రీల్స్ వస్తున్నాయి, విచిత్రమైన రీల్స్ వస్తున్నాయి. అన్నీ లోకం, సర్వలోకం దాంట్లో ఉంది. ఒకసారి వాటితో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెద్ద గుడి మనకు తెలుసుగా, మరి అవన్నీ అక్కడ ఒక దేవుడు ఉన్నాయిగా, ఉన్నాయి. చాలా రిచిగాడు అతను మన మనోడికి. అయితే అక్కడ ప్రధాన పూజారి రమణ దీక్షితులో ఎవరో అతను రిటైర్డ్ పూజారి. అతను మాట్లాడుతున్న మాటలు వచ్చినాయి. ఏం చెప్తున్నాడంటే, స్వామి ఎవరిని కూడా ఆయన కాగలడు, స్వామి ఎవరికి కూడా అన్యాయము చేయడు, తన దగ్గరకు వచ్చి భక్తులు కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి తీర్చాడు. ఇప్పటి వరకు నేను చూసిన అనుభవంలో, నేను చూసినంత కాలంలో స్వామి ఎక్కడ ఎవరికి అన్యాయము చేయాలి అని మాట్లాడుతున్నాడు. స్వామి ఎక్కడున్నాడు స్వామి? అక్కడ ఉన్నటువంటి ఒక రాయి, ఆ నల్లటి స్వరూపాన్ని గురించి స్వామి అని మాట్లాడుతున్నాడు. పిల్లలారా, నాలో ఇంకా వస్తేనే అతను మాట్లాడే మాటలు ఎంత అతను ఒక పెద్ద మనిషి. అతని స్వరూపం, అతను మాట్లాడుతున్న భాష, అతని రూపం, అతని ముఖ వర్చస్సు, అతను ధరించిన వస్త్రాలు చాలా హుందాగా ఉంటాడు. అతను చాలా ఈ లోకంలో గొప్ప వంశానికి, బ్రాహ్మిన్స్కి చెందినటువంటి అత్యున్నత వర్గానికి చెందిన వ్యక్తిగత ఇతను. ఇతనికంటే మనకేం తప్పు, మనకేం తెలుసురా అనే పరిస్థితే కదా. ఆ వ్యక్తి చెప్తున్నాడు, స్వామి స్వామి స్వామి. చూడండి, నాకైతే అనిపించింది, ఎవరా ఇతననే స్వామి 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 అనే. ఒకసారి ఇలాగే చూడండి, చిన్నజీఆర్ స్వామి ఆయన చెప్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మేము మా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి మేము తినే ఆహార పదార్థాన్ని కానీ తాగేది కానీ స్వామికి అర్పించుకోకుండా మేమేం తినము త్రాగము. ఇలాగే స్వామికి మేము ఉదయం కాఫీ తాగేటప్పుడు స్వామికి సమర్పించుదామని ఆ కాఫీని తీసుకుని వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడితే స్వామి మీద ఒక బొద్దింక తిరుగుతుంది అన్నాడు. స్వామి ఒంటి మీద ఒక బొద్దింక అతను ఒక మహాసభలో చెప్పాడు. ఇది స్వామి ఒంటి మీద ఒక తిరుగుతుంది కాక్రోచ్. మరి నేను కొద్దిసేపు నిలబడి చూశాను.
స్వామి దాన్ని దులుపుకుంటాడేమోనని. అతను దులుపుకోలేదు, ఎంతసేపు చూసినా దులుపుకోవట్లేదు అని అన్నాడు. ఇట్లాగే మాట్లాడుతున్నాడు. ఎంతసేపు చూసినా దులుపుకోవట్లేదు. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, తన మీద తారాడే ఒక బుద్ధింకనే దులుపుకోలేనాడు మన పాపాలనే దులుపుతాడు అని అన్నాడు. మరి ఎందుకన్నాడు ఆ మాట? అసలు అంతమంది జనంలో అతను అన్నాడు ఆ మాట. తన మీద బుద్ధింకా దులుపుకోలేనాడు మన పాపాలు ఏం దులుపుతాడు అనే మాట మంచి మాటే. కానీ అదే వ్యక్తిలో ఉన్నటువంటి మరొక తలం పెట్టి చెప్పండి, స్వామి మీద బుద్ధింగా తారాడుతుంటే దులుపుకుంటాడని చూస్తున్నాను అని ఎలా అనుకుంటాడు ఇతను? ఏమనుకుంటాడంటే చెప్పండి, నేను కాఫీని స్వామికి సమర్పిద్దామని వెళ్తే బొద్దింగా తారాడుతుంది, స్వామికి తెలియలేదేమో, కొద్దిసేపు అక్కడ నిలబడి చూశాను దులుపుకుంటాడేమోనని. ఎంతసేపు చూసినా దులుపుకోవట్లేదు. ఎలా దులుపుకుంటాడు? దులుపుకుంటాడే ఎలా అనుకుంటావు? ఏం మనుషులు? నీ స్వరూపం ఏంటి? నీ భాష ఏంటి? మీ ముందు కూర్చున్నటువంటి విస్తారమైనటువంటి జనాభా ఏంటి? చూడండి, అర్థమవుతుందా? అది ఒక విగ్రహము కదా, అందులో ఏ జీవము లేదు కదా. ఎలా దులుపుకుంటు? అది విగ్రహం, స్వామి రూపంలో ఉన్న విగ్రహం అను అలా అట్లా విగ్రహం అనే స్వామి అంటున్నాడు. కాదు కాదు, దేవుని పిల్లలారా, ఎంత అవివేకం! ఏం మాట్లాడుతాడు ఇతను? సరే, ఏమైంది? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రమణ దీక్షితులు అనే అతను చెప్తున్నాడు. ఎక్కడ? ఆ తిరుపతి టెంపుల్ గురించి చెప్తుంటే నా మనసులో ఒక తలంపు రావడానికి అవకాశం ఉంది. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, నాలో ఆ తలంపు నేను రానివ్వలేదు, ఎప్పటికీ రాదు కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమార్థమై చెప్తున్నాను. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలా ఈ స్వామికి? నా స్వామి నాకున్నాడే, నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ స్వామి వైపు తిరిగి నా మనసులో ఒక మాట అనుకుంటే ఏమైంది? రాదా? అలాంటి మాటలు అంత పెద్ద స్థాయిలో ఉన్న మనుషులు చెప్తున్నప్పుడు మనుషులకు అలాంటి తలంపులు రావా? వస్తాయి పిల్లలు. ఈ రోజుల్లో ఎంతోమంది మాలలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? స్వామి మీద ఉన్న భక్తితోనా? కాదు, వారికి కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చడానికి, అవి తీర్చబడటానికి. దేవుని పిల్లలారా, మనుషుల హృదయం మోసకరమైన హృదయం, మోసపోయే హృదయం, మోసం చేసుకునే హృదయం. ఓ దుర్భర దౌర్భాగ్యమైన మానవ హృదయం, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎలాంటిది అంటే చెప్పండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. నేను ఆ రీల్స్ చూస్తున్నప్పుడు, ఆ ప్రధాన పూజారి దానికి సంబంధించిన చెప్తున్నప్పుడు వింటున్నాను, కానీ వినేటప్పుడు చూస్తున్నప్పుడు దేవుడు చూడట్లేదు నన్ను. ఆ విషయాలు చూస్తున్నానని ఎవరికి తెలియదు. నా మనసుకు దేవునికి తెలుసు. స్వామి అంటే స్వామి, భక్తులు కోరే కోరికలు తీరుస్తానండి స్వామి. మరి పాపాల సంగతి ఏంటో అని అనుకున్నాను మనసులో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పాపం అనే అనుభవం ఉన్నదిగా, పాపం అనే మాటే ఉన్నదిగా. పాప భీతి, పాపం యొక్క లెక్క, పాపాన్ని కూర్చిన చింత ఉన్నదిగా. అన్ని లెక్కలు బాగానే ఉంటాయి. ఇగో ఈ దేవుని దగ్గర లెక్క ఇట్లాంటిది వాళ్ళ లెక్క. దేవునికి పిల్లలారా, ఈ నెబుకద్నెజరు 3వ అధ్యాయం, ఆయన ఎందుకు ఈ విగ్రహాన్ని నిలబెట్టాడు అనేది ప్రశ్న. అంత మహా గొప్ప దేవుని గురించి తెలిసినప్పటికీ, ఆయన శక్తి చూసినప్పటికీ ఈ విగ్రహాన్ని నిలబెట్టడం అనేది
మరి మనల్ని ఆశ్చర్యపరచాలి, కొంత ఆలోచనలో పడాలి కదా. పైగా నా చేతుల నుంచి విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అనడం ఏంటి? దేవుని పిల్లలారా, అయితే వారు ఏం చేయలేదు చెప్పండి? వారు నమస్కరించండి, ఇదిగో నేను నిలవబెట్టించినటువంటి ఈ యొక్క విగ్రహానికి మీరు నమస్కరించలేదు అని నాకు వినపడింది. 3 మాటలు అక్కడ ఉన్నాయి, మనం ఆ 3 మాటలని గమనించాలి. 3వ అధ్యాయంలోని 3 మాటలు. 12వ వచనం, ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. మొదటి మాట. తమరి దేవతలను పూజించలేదు. రెండవ మాట. తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. 3 మాటలు ఏంటి? మొదటి మాట, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టుట లేదు. 3వ అధ్యాయం 12. తమరి దేవతలను పూజించుట లేదు. తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని. దేవుని పిల్లలారా, వారిని పిలిచాడు. వారిని పిలిచి అన్నాడు, ఏమన్నాడు? మరలా మీ కొరకు ఈ వాయిద్యాలు, సకల వాయిద్యాలు వారు మరలా వాయిస్తారు. వెంటనే మీరు నమస్కరించండి. నమస్కరించకపోతే మీరు ఆ అగ్నిగుండంలో వేయబడతారు అని ఆజ్ఞాపించాడు. గర్జించినట్లుగా మాట్లాడాడు. అయితే అప్పుడు మరి ఇక్కడ వచ్చినటువంటి సమాధానం చూడండి. ఆ మాట 18, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము కారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞాపించాడు. ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండము నుండి 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసు. ఇది ఏమిటి? ఇది అతనికి చూపిస్తున్న ఒక అవిధేయత అని చెప్పాలా? నెబుకద్నెజరుకి వారు చూపిస్తున్న ధిక్కారము, తెగించి అతని ముందు మరి గర్వంతో మాట్లాడుతున్న మాటలు అని చెప్పాలా? కానే కాదు. అది తెగింపులాగా గర్వములాగా కనపడుతుంది, కానీ కానే కాదు. అది వారి దేవుని పట్ల, వారి దేవుని విషయంలో వారు కలిగి ఉన్న అనుభవం. వారు ఆరాధించే దేవుని విషయంలో వారికి ఉన్న అనుభవం, వారు ఆరాధన చేసే దేవుని గురించి వారికి తెలిసిన అనుభవం, ఆయనను ఎరిగిన అనుభవం, ఆయన కార్యాలను రుచించిన అనుభవం. మేము సేవించిన దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నీ చేతిలో పడకుండా ఆయన మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఆయన కార్యములను ఎన్నో వారి జీవితాల్లో చూచినారను. వారి దేవుని గుర్చిన
చూడండి, వారికి వాస్తవముగా ఉన్న అనుభవం, నిజంగా వారు కలిగి ఉన్న అనుభవం, నిజంగా వారి దేవుని విషయంలో వారికి ఉన్న అనుభవం. ఆమేన్. పిల్లలారా, మీకు ఒక గొప్ప భక్తుని గురించి నేను మరి జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, ప్రపంచ క్రైస్తవుల హతసాక్షులు. చూడండి, నా చేతిలో ఈ పుస్తకం ఉంది. మీ వీలైతే మీరు ఈ పుస్తకంలో, ఇది ఒక హతసాక్షుల పుస్తకం, అనేక మంది హతసాక్షులు గురించిన విషయాలు. ప్రభు ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దం నుంచి హతసాక్షులైన వాళ్ళ యొక్క వృత్తాంతాలు దీంట్లో ఉన్నాయి. ఇందులో మొదటి శతాబ్దంలో మరి పరిశుద్ధ యోహాను, ప్రభు యొక్క శిష్యుడు, ఏమో చెప్పండి, పరిశుద్ధ యోహాను హతసాక్షిగా చనిపోలా, వృద్ధాప్యంతో జీవించి ఆయన చనిపోయాడు, న్యాచురల్ డెత్. కానీ ఆయనకి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు పాలికార్ప్. ఆయన పేరేం పేరు? పాలికార్ప్. పాలికార్ప్. చూడండి, నేను ఈ విషయాలను, కొన్ని విషయాలను చదువుతాను, మీకోసం చదవాలని తీసుకొచ్చాను. దయచేసి వినడానికి మరి ట్రై చేయండి. క్రీస్తు శకం 138లో, క్రీస్తు శకం 138లో అద్రియన్ చనిపోగా, అద్రియన్ అంటే రోమన్ చక్రవర్తి, అద్రియన్ చక్రవర్తి చనిపోగా అంటోనినస్ పాయస్ చక్రవర్తి అయ్యాడు. ఇతని పాలన కాలంలో సంభవించిన హతసాక్షి మరణాలన్నింటిలో అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు, స్మరణ సంఘానికి చెందిన విచారణకర్త, స్మరణ సంఘ విచారణకర్త మరి వృద్ధుడైన పాలికార్ప్ క్రీస్తు శకం 69 నుంచి 150 వరకు అతను జీవించాడు, మరణం వరకు. మిక్కిలి ప్రసిద్ధమైంది. పాలికార్పు సామాన్యుడైనను లోతైన విశ్వాసి. ప్రజలందరూ అతనిని మిక్కిలి భక్తితోనూ ప్రేమతోనూ గౌరవించారు. స్మరణలోని క్రైస్తవేతరులు సైతం అతన్ని గౌరవించారు. పాలికార్పు అపోస్తలుల యుగములోని సంఘమను గొలుసు యొక్క చివరి గొక్కెము. ఈ మాట, అతని యవన ప్రాయములో అపోస్తలుడైన యోహానుకు శిష్యుడిగా ఉండి ప్రభువును చూచిన అనేకుల సహవాసమును అనుభవించిన వాడు. వాస్తవమునకు చక్రవర్తి అంటోనినస్ పాయస్ క్రైస్తవుల ఎడల దయగలవాడు వచ్చే సంఘము కొంత నెమ్మది అనుభవించినది. అయినను స్మరణలో ప్రాంతీయ అల్లర్లు హింసలో చెలరేగుడిచే 12 మంది క్రైస్తవులను అక్కడికక్కడే దోషులను తీర్పు తీర్చి మరణదండన విధించారు. హతసాక్షి మరణమును ధైర్యముగా ఎదుర్కొన వల్లని ఇతరులను హెచ్చరించిన క్వింటియస్ ఒక మనుషుడు మృగములను చూచి గుండె చెందిన వాడై చక్రవర్తికి బలి నర్పించి విగ్రహారాధన చేయుటకు సంబంధించాడు. మిగిలిన 11 మంది విశ్వాసమునందు స్థిరులైనందున వారిని చిత్రహింసలు పెట్టి క్రూర మృగములకు ఎరగా వేసి, వారిలో ఒకడు తనను ముట్టడించుచున్న మృగములను వాస్తవముగా రెచ్చగొట్టినాడు. అతని ధైర్యం అక్కడ చేరిన గుంపులకు కోపం పుట్టించగా వారు పాలికార్పు కొరకు బిగ్గరగా కేకలు వేయించు, పాలికార్పును వెదకండి, అతని సింహాలకు ఎరగా వేయండి అని గట్టిగా అరిచారు. అతని క్షేమమును గురించి ఆతృతగా ఉన్న విశ్వాసులు పారిపోమని పాలికార్పును బలవంతం చేశారు. మరణం అంటే భయపడకపోయినను ప్రజలకు సువార్త బోధించాల్సిన అవసరం ఉందని గ్రహించిన వాడై పారిపోవడానికి అంగీకరించను. అయితే అతని అంతము సమీపముగా ఉన్నదని దేవుడు అతనికి బయలుపరచను. అతడు మరణించుటకు మూడు రోజుల ముందు పాలికార్పు కలలో తన తలదిండు కాలిపోవటం చూచాను. దానిని ప్రవచనముగా నమ్మి తాను సజీవ దహనము కావలసి ఉన్నదని వారికి తెలియజేసినప్పుడు వారు ఎంతో కలవరపడి అతడు తప్పించుకొని పారిపోవటకు అవకాశములను దేవుని చిత్తమే సిద్ధించునని చెప్పుచూ పారిపోవటకు తిరస్కరించాను. పాలికార్పు సేవకులలో ఒకరిని రోమా అధికారులు పట్టుకొని హింసించినప్పుడు అతడు తన యజమాని ఉనికిని శత్రువులకు అప్పగించి ద్రోహము చేశాడు. తనను బంధించుటకు సైనికులు వచ్చినప్పుడు పాలికార్పు వారిని ఎంతో ప్రేమపూర్వకంగా చేర్చుకొని తినుటకును త్రాగుటకును అతిథుల వలె ఆహ్వానించాడు. వారు కూడా అతనిని చూసినప్పుడు అతని వయసులకు భక్తికి ఆశ్చర్యపడి భక్తిపూర్వకమైన భావమును వ్యక్తపరిచి
ప్రార్థనలో గడుపుటకు తనకు 1 గంట సమయం ఇయ్యవలనని అతడు వారిని అడుగగా వారు అనుమతించరు. కొంత సమయం ప్రార్థన గడిపి తన స్నేహితులను దేవునికి అప్పగించి రాబో శ్రమను ఎదుర్కొనుటకు శక్తిని అనుగ్రహించమని అమితాశక్తితో ప్రార్థించాడు. అతడు బయలుదేరుటకు సిద్ధపడగా వారు అతనిని గాడిదపై ఎక్కించి పట్టణములకు తెచ్చిరి. పట్టణములో సైనికులు కైసరు ప్రభు అని ఒప్పుకొని, నిన్ను నీవు రక్షించుకున్నట్టు తప్పేముంది, క్రీస్తును ఎరుగనని చెప్పమని వాదించిరి. మృగములకు ఎరగా వేయబడు మైదానంలోనికి పాలికార్పు ప్రవేశించుతుండగా, పాలికార్ పౌరుషం గలవాడవై ధైర్యముగా ఉండును అను ఒక స్వరం ఆకాశం నుండి వచ్చాడు. అతనికి దగ్గర నిలుచున్న విశ్వాసులలో కొందరు ఆ స్వరం వినిరి, కానీ వారికి ఎవరునూ కనపడలేదు. బహుశా అది దేవుని స్వరమై ఉండవచ్చు. అడవి మృగములను తెచ్చుట ఆలస్యమైనందున అక్కడ చేరిన జనసమూహము విసుగు చెంది ఆగ్రహించింది. పాలికార్పును గవర్నరు ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు అతడు పాలికార్పును తన విశ్వాసమును వదులుకొనమని బలవంతం చేశాడు. మీ వృద్ధాప్యమును గౌరవించము, కైసరు దైవత్వం మీద నమ్మకం ఉంచము, పశ్చాత్తపడి నాస్తికులకు దూరముగా నుండేదనని ఒట్టు పెట్టుకొని క్రీస్తును దూషించము, నిన్ను విడిచిపెట్టదమని ప్రలోభ పెట్టాను. అందుకు పాలికార్పు, 86 సంవత్సరములు నేను ఆయనను సేవించింది, ఆయన నన్నెన్నడూ ఏ కీడు నాకు చేయలేదు, నన్నెన్నడూ విడవలేదు, అప్పుడు నన్ను రక్షించిన నా రాజును నేను ఎట్లు దూషించగలను అని గంభీరముగా జవాబిచ్చాను. బ్రతిమాలినను అడవి మృగములు అగ్ని చేత బెదిరించినను పాలికార్పు చెదరిన ధైర్యంతో నిలుచుండెను. చివరకు గవర్నర్ చాటింపు వేయి వారిని పిలిచి పాలికార్పు క్రైస్తవుడిగా నుండి ఇష్టపడుతున్నాడని 3 సార్లు చాటించమని చెప్పాడు. అడవి మృగముల కొరకు వేచి ఉండకుండా జనసమూహము పాలికార్పును సజీవ దహనము చేయవలని అరిచి ప్రవచనములో నెరవేర్చింది. వేగముగా కట్టెలు తెచ్చి చితిపేర్చగా పాలికార్పు తన అంగీని తీసివేసి నడికట్టును వదులు చేసి పాదరక్షలను విప్పి, అగ్నిని సహించుటకు శక్తినిచ్చిన దేవుడే ఈ జ్వాలను ఎదిరించగల శక్తి తనకు అనుగ్రహించునని ప్రకటించి ఆకాశం వైపు కనులెత్తి దేవుని స్తుతించుతూ క్రీస్తు యొక్క గిన్నెను తీసుకున్నట్టుకు శ్రమలను అనుభవించుటకు తనను యోగ్యంగా ఇచ్చిన దేవునికి వందనములు చెల్లించారు. చుట్టూ పేర్చిన ఎండు కట్టెలను వారు అగ్నితో ముట్టింపగా జ్వాలలు అతని శరీరము చుట్టూ వృత్తాకారంలో పైకి లేచినవి, కానీ అవి అతనిని తాకలేదు. శిక్షను అమలు చేయు అధికారి పాలికార్పును బల్లెముతో చేల్చమని తలారికి ఆజ్ఞాపించాడు. అతడు ఆ విధముగా చేసినప్పుడు రక్తం ఎగజిమ్ముకుంటూ వచ్చి అగ్నిని ఆపివేసినది. పాలికార్పు తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణము విడిచాడు. అతని ఎముకలను భూస్థాపన చేయుటకు తమకు ఇవ్వవలసినదిగా అతని క్రైస్తవ స్నేహితులు కోరిరి. కానీ వారు శిలువ వేయబడిన క్రీస్తును ఆరాధించుట మానకపోవటం చేత వారి విన్నపమును స్వార్థ శత్రువులు తిరస్కరించరి. పాలికార్పు హతసాక్షి మరణము ప్రాంతీయముగా చెలరేగి ఆ హింసలకు కొంతకాలం అడ్డుతెరవేగా విశ్వాసులు కొంత నెమ్మది అనుభవించరి. కైసరుకు ధూపం వేయు బలిలోని ఔచిత్యమును విశ్వాసులు ఎరుగుదురు. ఎవరిని ఎన్నుకునుట అన్నది వారి ముందున్న సమస్య. వారి జీవితంలో ప్రభువు ఎవరు? అయితే అధిక సంఖ్యకులు ప్రభువును తిరస్కరించలేదు. ప్రతిఫలం ఎట్టిదైనను మరణమును ఎదుర్కొని మహిమా కిరీటమును పొందుటను కోరుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదివిన ఇదిగోండి పాలికార్ప్ అనే ఈ ఇతనికి సంబంధించిన ఒక వృత్తాంతం. మరి మనం ఏం చదివాం? ఈ యొక్క మాటల్లో అర్థమైందా విషయం? మరి ఆయన్ని పట్టుకున్నారు. మరి 2 మాటలు చెప్పమన్నారు. కైసరు ప్రభు అని చెప్పు, క్రీస్తును విడిచిపెట్టు, అతన్ని చెప్పమన్నమాట. ఇంత వృద్ధాప్యంలో 80 సంవత్సరాలు పైబడిన వయసునిది, ఇదిగో ఈ 2 మాటలు చెప్పి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుదా? క్రీస్తు ప్రభు కాదు, కైసరు ప్రభు అని చెప్తే వదిలేస్తాం. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? 86 సంవత్సరాలు నా ప్రభు నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు.
ఆయన నాకు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేశాడు. ఆయనను నేను ఇక్కడ ఎలా ఎరుగను అని చెప్పగలను. నేను ఆయనను వదిలిపెట్టలేను. నేను ఆయనను ఎరుగనని చెప్పను. ఆయనే నా ప్రభు, క్రీస్తే నా ప్రభు. పిల్లలారా, అప్పుడు వారు అతనిని సజీవముగా దహనం చేసేశారు. అతనికి ఆ విషయాన్ని దేవుడు ముందే బయలుపరిచాడు కూడా చదివాను. అతని తల కింద ఉన్న దిండు కాలిపోతున్నట్లుగా దేవుడు దేవుని పిల్లలారా, ఈ 3వ అధ్యాయం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం అయినప్పటికల్లా విశ్వాసమునకు పరీక్ష, విశ్వాసమునకు కర్త అయిన దేవుని విశ్వాసం ఆయన పిలువయ్యాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారి విశ్వాసమునకు పరీక్ష, అసలు విశ్వాసమునకు కర్త అయిన దేవుని విశ్వాసం తన పిల్లల పట్ల. 3వ అధ్యాయం పిల్లలారా, మనము రేపు వచ్చే వారం కూడా ప్రభు చిత్తమైతే ఈ విషయాలను కొనసాగిద్దాం. మనకు ఒక 2-3 వచనాలు వాక్యములో నుంచి మన క్షేమాభివృద్ధి కొరకు చదువుతుందాం. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటిగా రోమా పత్రిక 5వ అధ్యాయం 3. రోమా పత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-4. విశ్వాసం అనున్నది చాలా. తర్వాత ఇదే అధ్యాయంలోనే 33 నుంచి కూడా చదవండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలిపై అన్యుల సేనలో పాల్గొని స్త్రీలు మృదులైన తమ వారిని పునరుత్థానం వలన మరణ పొందిరి. ఈ మాట, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించి రాళ్ళతో పట్టబడి, రంభములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గోరె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలో, కొండల మీదను, గుహల్లోను, సొరంగములను తిరుగులాడు సంచరించరు. అటు వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. చూడండి, ఇంకా బ్యాలెన్స్ అనేది ఉంది. ఆ మొదటి శతాబ్దానికి చెందినటువంటి ఆ యొక్క విశ్వాసులు ప్రభు విషయమైన విశ్వాసమును బట్టి వారు పొందిన అనుభవాలు చెప్తూ, ఇదిగోండి, మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు, మనము లేకుండా ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇంకా వారు అనుభవించలేదు. ఇంకా మనం ఉన్నాం, ఇంకా పరీక్షింపబడాల్సిన వాళ్ళు, ఇంకా నిలవలసినటువంటి వాళ్ళు, ఇంకా వారి విశ్వాసం విషయంలో నిలవలసిన వాళ్ళు. మొన్న ఈ మధ్య ఒక సైనికాధికారి విగ్రహారాధన
చూడండి, ఆయన అన్నాడట, నేను చేయలేను, నన్ను చేయమని బాగండి. ఇక్కడ ఈ విషయాల్లో నన్ను మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, నేను ఆయన్ని చేయను. మరి తన జాబ్ని, తన ఉన్నతమైన పదవిని వదులుకున్నాడు ఆయన. పిల్లలారా, అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అసలు ఎందుకు ఆయన చేయను అనే తాటే ఎందుకు? విశ్వాసం లోపలే ఉందని చెప్పండి. తాను విశ్వాసం ఉంచిన దేవుని అనుభవం అలాంటిది. చేయుడు అంతే. మీరు ఏం చేస్తారు చేసుకోండి. దేవునికి స్తోత్రం. మరొక మాట, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, మొదటి అధ్యాయం 6-7 వచ్చిన చదవండి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖము కలుగుతున్నది. కారణమగును. దేవునికి స్తోత్రం. చూడండి, విశ్వాసమునకు కలిగే శ్రమ ఎందుకొరకు అని అంటే పర్పస్ ఇక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో మనం చదివిన వచ్చిన పర్పస్, వారు ఎందుకు శ్రమను అనుభవించారు? పర్పస్. శ్రమకు పర్పస్ అనేది ఉంది. విశ్వాసము పరీక్షింపబడ్డ పర్పస్ ఉంది. శ్రమ నిరీక్షణ, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ. విశ్వాసములకు శ్రమ వస్తేనే పరీక్ష నిరీక్షణ మనకు కలుగుతానికి, ఇదిగో సువర్ణం వల్లే మన విశ్వాసం ప్రకాశించేదిగా ఉండటానికి అవకాశం ఉంది. అవసరమును బట్టి అంటున్నాడు. అవసరమును బట్టి అవసరం. విశ్వాసం ఎందుకు పరీక్షింపబడుతుంది? దేవుడు ఎందుకు విడుస్తాడు? అవసరం. మూడో అధ్యాయం, ఇదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18. దేవుని చిత్తం అలాగున్న ఎడల, మొదటి దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పడితే బహు మంచిది. చాలు. కీడు చేసి శ్రమ పడటం కంటే ఏంటంట చెప్పండి? మేలు చేసి శ్రమ పడటం మంచిది, బహు మంచిది. చివరిగా ఇదే పేతురు పత్రిక 4వ అధ్యాయం 14. క్రీస్తు నామము నా నిమిత్తం మీరు నింద పాలయ్యేలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలయ్యేలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించినకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నట్టుగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైనగా మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు. శ్రమ విశ్వాసానికి పరీక్ష, దానికి పర్పస్ ఉంది. ఈ వచనాల్లో చూస్తున్నాం. ఆ పరీక్షల వలన దేవుని పిల్లల విశ్వాసములకు వారికి ఏమి కలుగుతున్నదో ఈ వచనాలలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తల వచ్చినట్టే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ అంశాన్ని కొనసాగించుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ పిల్లల్ని ఆశీర్వదించి దీవించండి. ఓ మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ మాటలు ఇక్కడ మాకు అనుగ్రహించండి. మీ పిల్లల యొక్క విశ్వాస జీవితాలు బలపరచబడటానికి సహాయించండి. వారి జీవితాల్లో మీ కృప విస్తరించడం కాక కృప విశ్వాసమునకు అగ్ని పరీక్ష మాకు ఎదురైతే మరి ఇదిగో నాయన మేము నిలుస్తాము నిలవము పరీక్ష చేసుకోవడానికి సహాయించండి. మీ పిల్లల విశ్వాసానికే పరీక్ష ఈరోజు ఈ క్షణం ఎదురైతే ఎందరూ నిలవగలవరు అనేది మాకు
అంతుపట్టని ప్రశ్న. ఎవరికి వారికే అది పరీక్ష. మీ పిల్లలంతా ఓ మా ప్రభా, మరి ఇదిగో వారికి రక్షణ కలిగించే విశ్వాసం కలిగి ఉంటే వారిని కలిసి మిమ్మల్ని ఎరిగిన వారినిగా వారి విశ్వాసానికి మరి ఇదిగో మిమ్మల్ని ఎదిగిన అనుభవం అనేది ఆధారంగా ఉండడానికి సహాయం. వారు ఏమి చూచినందువలన మిమ్మల్ని విశ్వాసం ఉంచారు, ఎందువల్ల ఇక్కడ కూర్చున్నారు, యేసుక్రీస్తు ప్రభువా మిమ్మల్ని కూర్చి వారికి ఏమి తెలిసినందువల్ల ఇక్కడ ఉన్నారు అనేది ఎవరికి వారే పరీక్ష చేసుకోవడానికి సహాయం. అవసరమైతే ప్రాణాన్నిచ్చే అంత విశ్వాసము, ప్రాణాన్నిచ్చే అంత విశ్వాస పాత్రత్వము మీ పిల్లలు కలిగి ఉండాలి. సహాయం. మీ పిల్లల జీవితాలను ఆశీర్వదించి దీవించి కృపాకరికములో విశ్రమించి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.